నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా శేఖర్స్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఏడాది మార్గశిర పౌర్ణమి రోజున మనం కోరల పున్నమి పండుగ జరుపుకుంటాం కదండి. అలాగే దత్త జయంతి కూడా జరుపుకుంటాం. యమధర్మరాజు ఎంతో ప్రీతికరమైన ఈ కోరల పున్నమి రోజున కుడుములు చేసి కుక్కలకి వేస్తాము. సునకాలు కాలభైరవునికి వాహనం కదండి. ఇలా చేయడం వలన ఏమవుతుందంటే ఆయన అనుగ్రహం కలిగి ఆయన మనల్ని ఎటువంటి రోగాలు బారిన పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటారనమాట. దానికి తోడు దత్త జయంతి కావడంతో మనం దత్తాత్రేయుల వారిని అయితే పూజించుకుంటాం. నేనైతే దత్తాత్రేయుల్ని పూజించానండి ఇంట్లో. ఆ తర్వాత అయితే మాకు బాబా టెంపుల్ ఉందన్నమాట దగ్గరలో. ఆ బాబావారి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని దర్శనం అయితే చాలా బాగా అయిందండి. గుళ్ళో పొద్దున్న నుండి సాయంకాలం వరకు అభిషేకాలు, తీర్థాలు అన్నీ బాగా జరిగాయి అన్నమాట. ఇంకా అక్కడ ప్రసాదం తీసుకొని అక్కడ అన్నదానం అయితే జరిగిందండి. ఇంకా అక్కడ అన్నదానంలో కూడా పాల్గొని బాబావారి ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా చంద్రుడు వచ్చిన తర్వాత మనం కోరల పున్నమి రోజున మనం సునకాలకి వేస్తాం కదండి, కుడుములు వేస్తాం కదా. అందుకని చెప్పనని బియ్యం పిండి, బెల్లం కలిపి నేను కుడుములు అయితే తయారు చేశానండి. మామూలుగా ఇడ్లీ పాత్రలో అయినా వేయచ్చు, కానీ నాకు ఇడ్లీ పాత్రలో దానికి కొంచెం చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల నేను దాంట్లో వేయలేకపోయాను. కుడుములను అయితే ఇదిగోండి ఇలా చిన్న కింద ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ పోసిన తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత బెజ్జాల గిన్నె ఆ గిన్నె మీద పెట్టి దాంట్లో కుడుములు అయితే వేశానండి. చూడండి చక్కగా పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చాయో కుడుములు. వాటిని ఆరిన తర్వాత అయితే తీయాలండి. వేడి మీద తీసేస్తే ఏమవుతుందంటే విరిగిపోతాయి అన్నమాట. ఇంకా తర్వాత అయితే నేను పిల్లలు కూడా బయటికి వెళ్ళి ఆ కుక్కలకైతే ఆ కుడుముల్ని వేసామండి. అవి కూడా చక్కగా వచ్చి హ్యాపీగా తిన్నాయన్నమాట. వాటిని మనం కొరికి వేయాలండి. అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను. వాటిని మనం 2-3 ముక్కలుగా కొరికి వేసి ఒక ముక్కని ఏం చేయాలంటే మనం ఇంటి మీద వేసుకోవాలండి. అలా చేసుకుంటే చాలా మంచిది. ఆ కాలభైరవుని అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పనని మనకి ఎప్పటి నుంచో ఉందండి. అందుకని చెప్పనని ఇంకా మేము ఆ రోజునైతే అలా చేసాం. అలా కుక్కలకి అవి వేసేసిన తర్వాత మనం కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పుక్కిలించుకొని లోపలికి రావాలండి. కోరల పున్నమిని విషం పున్నమి కూడా అంటారు. కుక్కలకు అలా వేయడం వల్ల వాటి అనుగ్రహం చెంది మనం ఇప్పటి వరకు చేసిన పాపాలు అన్నీ కూడా పోతాయని చెప్పానని మన పెద్దవాళ్ళు పెట్టిన సాంప్రదాయం అండి ఇది. ఏది ఏమైనా సరే కుక్కలైతే హ్యాపీగా తిన్నాయి. మాకు చూసి అది కూడా చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి మేము కోరల పున్నమి రోజు అయితే పండుగ ఇలా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వెళ్ళిపోవద్దండి అలాగా. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఓకే, నమస్తే ఫ్రెండ్స్.